సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతి ప్రదా. సర్వానికి సకలానికి అన్ని లోకాలకి మాత, శక్తిని ప్రసాదించే తల్లి ఆ లలిత పరమేశ్వరి అమ్మవారు అన్నమాట. శ్రీమాత్రే నమః. అయితే పరిగెట్టి 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 అట్లాగా ప్రయాణం చేసి చేసి ఆ వజ్రాయుధాన్ని పట్టుకొని అలిసిపోయి ఎక్కడో ఒక చోట ఆగిపోయాడంట ఇంద్రుడు. ఓటమిని అంగీకరించాడట. వెనక్కి తిరిగి చూస్తే అసలు ఏ లోకంలో ఉన్నాడో కూడా ఆయనకు అర్థం కాలేదట. అంతరిక్షంలో ఎక్కడో 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 ఉన్నాడు. ఆయన స్వర్గం ఎక్కడున్నది అన్న సంగతి దారే మర్చిపోయాడు. ఏడి రాక్షసుల మీద విజయం సాధించాను అని చెప్పుకున్నటువంటి ఇంద్రుడు ఎక్కడో ఉన్నాడు. ఇంకా గడ్డి పరకను అమ్మవారిగా భావించి, అమ్మా నాకు తెలిసింది, ఈ గెలుపు ఏదుందో అది మొత్తం నీదేనమ్మా, నువ్వు ఉండబట్టే ఆ గెలుపుని మాకొచ్చింది, నేను అహంకారంతో ప్రవర్తించాను, క్షమించు అని అక్కడ కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేసి స్వర్గానికి వెనక్కి వెళ్ళాడట. ఈ కథ ద్వారా మనకేం అర్థమవుతోందంటే 2 విషయాలు చెప్పుకోవచ్చు. ఎటువంటి గెలుపు వచ్చినా, ఎటువంటి ఓటమి వచ్చినా ఇది నా వల్లే, ఇది నా వల్లే, ఇది నా వల్లే అనుకోకూడదు. కాదు, అన్నిటికీ శక్తి అమ్మవారు ఉంది. మొత్తాన్ని చూసుకునేది అమ్మవారు. నాది నేను అన్న అహంకారం ఉండకూడదు, నేను చేశాను అని చెప్పి. అది అమ్మవారి క్రెడిట్ అంతే, అమ్మవారికే సమర్పించాలి. నేను చెప్పాను కదా, మనలో ఉన్న బాధలు, ఆవేశాలు ఏదున్నా అమ్మవారి పాదాల దగ్గర వదిలేయాలని. అలానే అన్నమాట, దానికి అంతటికీ కారణం అమ్మవారు. ఇంకొక విషయం ఏమిటంటే, అమ్మవారు తలుచుకుంటే గడ్డి పరక సైతం తలెత్తుకొని నిలబడుతోంది, ఇంద్రుడి సైతం ఓడించలేరు. ఇంద్రుడి సైతం దాసోహం చేయాల్సిందే గడ్డి పరకకైనా. అది అమ్మవారి శక్తి, అమ్మవారు ప్రసాదించేటువంటి పవర్ అట్లా ఉంటుందన్నమాట. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని ఆరాధించాలి అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి చెప్తున్నాం. అంతకు మించింది వేరేది లేదండి. మా అమ్మ చూడండి ఎంత కలకల్లాడుతుందో. మా అమ్మవారు. జై మాతా విశాలాక్షి. శ్రీమాత్రే నమః.